హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద పూల్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో డే అనే వ్యక్తి 20 అడుగుల స్విమ్మింగ్ పూల్లో ఇరుక్కొని ఉంటాడు ఒక ముసలితో. తను ఆ ముసలి నుండి తను ఎలా రక్షించుకుంటాడు అనేదే మూవీ స్టోరీ లైన్. ఫస్ట్ సీన్లో హీరో ఒళ్ళంతా దెబ్బలతో స్పృహ లేకుండా స్విమ్మింగ్ పూల్లో పడి ఉంటాడు. తనకి మెలకు వచ్చేసరికి చూస్తే తన కాలుని మొసలి కొరుకుతూ ఉంటుంది. అప్పుడు డే దాని నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న బకెట్ సహాయంతో ఆ మొసలి మీద గట్టిగా కొడతాడు. అప్పుడు ఆ మొసలి పక్కకు వెళ్ళిపోతుంది. అక్కడే ఆ సీన్ని పాజ్ చేసి 6 రోజుల క్రితం ఏం జరిగిందో మనకు చూపిస్తారు. ఒక యాడ్ ఏజెన్సీ అక్కడ యాడ్ని చేస్తూ ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్లో లైట్లు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఆ యాడ్ని ఆపేస్తారు. హీరో డే ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు ఈ ఏజెన్సీలో. అయితే లైట్లు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి రిపేర్ చేయడానికి వెళ్తాడు. హీరో డేకి డయాబెటీస్ ఉండటం వల్ల తను ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో డే గర్ల్ ఫ్రెండ్ కాయ్ అక్కడికి వస్తుంది. తను డేకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటి అంటే ఒక చిన్న టాయ్. అది ఒక మ్యూజికల్ గిఫ్ట్. ఎందుకు ఇచ్చింది అంటే అది తను ప్రెగ్నెంట్ అని డేకి చెప్పడానికి. కాయ్ తనతో పాటు తన డాగ్ లక్కీని కూడా అక్కడికి తీసుకొని వచ్చింది. ఇంతలో డే ఫ్రెండ్ మార్కస్ అక్కడికి వచ్చి లక్కీతో షాట్ తీయడానికి డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు డే లక్కీని గైడ్ చేస్తూ ఉంటాడు విజిల్ వేస్తూ. అప్పుడు ఫస్ట్ షాట్లోనే లక్కీ తన పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేసే పని డేకి ఇస్తారు. డేకి లక్కీ అంటే చాలా ఇష్టం. తను దానితో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఒక బాల్ విసిరేస్తాడు. లక్కీ ఆ బాల్ని చూస్తూ ఒక రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఒక పేపర్లో జూన్ నుంచి ఒక ముసలి పారిపోయి ఉంటుంది ఈ వరదల కారణంగా అని రాసి ఉంటుంది. అప్పుడే డే ఫ్రెండ్ మార్కస్ ఆ రూమ్లోకి వచ్చి స్విమ్మింగ్ పూల్లో నుండి వాటర్ అన్నీ బయటికి పోవాలి అని మోటార్ ఆన్ చేసి బయటికి వస్తాడు లక్కీతో పాటు. మోటార్ ఆన్ అవ్వడం వల్ల అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్ళు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి. మార్కస్ తన బ్యాగ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన బ్యాగ్లో నుంచి ఏదో కింద పడిపోయి వాటర్ వెళ్ళే లైన్లో పడిపోతుంది. మార్కస్ లక్కీని ఒక చైన్కి కట్టేసి ఉంటాడు. మార్కస్ డేతో స్విమ్మింగ్ పూల్లో నుంచి త్వరగా బయటికి వచ్చాయని చెప్తాడు. డేకి ఇన్సులిన్ వేసుకునే టైం అయింది కాబట్టి మార్కస్ ఒక ఇంజెక్షన్ని ఒక టేబుల్ మీద పెట్టి ఉంటాడు. మార్కస్ తన నెక్స్ట్ 3 monthsలో ఫారెన్ వెళ్ళబోతున్నాడు. సో అయితే తన ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పేసి తను బయలుదేరుతాడు. మార్కస్ వెళ్ళిపోతూ మిగతా క్లీనింగ్ వర్క్ డేకి చేయమని చెప్తాడు. మార్కస్ని డే ఒక పిజ్జా కొనిపించమని అడుగుతాడు. అలా అడిగినందుకు మార్కస్ ఒక టేప్ని ఇసిరేస్తాడు డే మీదకి. మార్కస్ వెళ్ళే ముందు ఒక పిజ్జాని డే కోసం ఆర్డర్ చేసి వెళ్తాడు. డే చాలా అలసిపోయి ఉండటం వల్ల వాటర్ రిలీజ్ చేసిన విషయం మర్చిపోయి అక్కడే నిద్రపోతూ ఉంటాడు స్విమ్మింగ్ పూల్లోనే. కొద్దిసేపటికి లక్కీ అరుస్తూ ఉండటం వల్ల డేకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ చాలా వరకు నీళ్లు తగ్గిపోయి ఉండడాన్ని గమనిస్తాడు. స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి రావడానికి అక్కడ ఏ నిచ్చెన లేదు. సో ఎలాగోలా బయటికి రావాలి అని అక్కడ లైట్స్ పట్టుకొని పైకి వస్తూ ఉండటం వల్ల తన చెయ్యి స్లిప్ అయిపోతుంది. డే పైన ఉన్న తన మొబైల్ ఫోన్ని ఎలాగోలా తీయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలో తనకి తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటుంది. మొబైల్ వైబ్రేషన్లో ఉండటం వల్ల ఆ ఫోన్ కూడా స్విమ్మింగ్ పూల్లో పడబోతూ ఉంటుంది. అప్పుడు కాయ్ ఎలా అయినా సరే ఆ మొబైల్ ఫోన్ పట్టుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అంతలో సడన్గా లక్కీ కాలు జారి నీళ్ళలో పడబోతూ ఉంటుంది. అయితే డే లక్కీని సేవ్ చేస్తాడు. ఈ లోపల మొబైల్ వాటర్లో పడిపోతుంటుంది. మొబైల్కి ఛార్జర్ ఉండటం వల్ల అది పూర్తిగా పడదు. దాన్ని ఎలా అయినా తీసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు డే. స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఇంకా కిందకి వెళ్ళడం వల్ల డేకి ఆ మొబైల్ ఫోన్ అందదు. ఇంతలో మొబైల్ ఫోన్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటుంది. డే స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ తీసుకొని చూసేసరికి అది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. అదే టైంకి అక్కడికి పిజ్జా డెలివరీ బాయ్ వస్తాడు. ఇంతలో డే కింద నుంచి పైకి వచ్చే లోపల
తన కాల్కి ఏదో చైన్ అడ్డుపడి తను బయటికి రాలేడు. అక్కడే లక్కీని చూసిన డెలివరీ బాయ్ ఓనర్ ఇక్కడే ఉండి ఉంటాడు అని చెప్పేసి ఆ పిజ్జాని కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడికి ఎవరో ఒకరు వస్తారు అని చెప్పేసి డే ఆ ఫ్లోటర్ మీద పడుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి డే లవర్ అయిన కాయ్ వస్తుంది. తను స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్లోకి దూకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మెలకు వచ్చిన డే కాయ్ని చూసి స్టాప్ అని అరుస్తాడు. ఇంతలో హడావిడిలో కాయ్ స్విమ్మింగ్ పూల్లో దూకబోతుంది. అప్పుడే అక్కడ స్లిప్ అయ్యి తన హెడ్కి పెద్ద దెబ్బ తగులుతుంది. డే ఇంకా తన హెడ్కి ఒక క్లాత్ చుట్టేసి ఆ ఫ్లోటర్ మీద పడుకోబెడతాడు. ఇంతలో లక్కీ పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఏంటా అని చూస్తే అక్కడికి ఒక క్రొకోడైల్ వచ్చి ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రొకోడైల్ స్లిప్ అయ్యి ఆ స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. ఇంతలో రాత్రి అయిపోతుంది. డే ఇంకా నిద్రపోకుండా మొసలు ఎక్కడ ఉంది అని చెప్పేసి అలర్ట్గా ఉంటాడు. తెల్లవారేసరికి ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అన్నీ ఖాళీ అయి ఉంటాయి. మొసలి వాళ్ళకి కొంచెం దూరంలో ఉంటుంది. కాయ్కి ఇంకా బ్లడ్ లాస్ అవుతూనే ఉంటుంది. అయితే ఏం చేయాలా అని చుట్టూ చూస్తూ ఉంటాడు డే. ఈ లోపల తన ఫ్రెండ్ ఒకటి టేప్ ఇసిరేసి ఉంటాడు కదా, అది మొసలి నోట్లో ఉండి ఉంటుంది. అది ఎలా అయినా తీసి హీరోయిన్కి బ్లడ్ లాస్ తగ్గించాలి అని చూస్తూ ఉంటాడు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని మొసలి దగ్గరికి వెళ్ళి అది నోరు తెరిచి ఉన్నప్పుడు దాని నోట్లో నుంచి అది తీయడానికి ట్రై చేస్తాడు. ఇంతలో మొసలి తన నోరుని మూసేసేసరికి డే తన నోట్లో ఉన్న టేప్ని బయటికి తీసేస్తాడు. ఎలాగోలాగా ఆ టేప్ సాయంతో కాయ్కి బ్లడ్ లాస్ అవ్వకుండా గట్టిగా కట్టుకడతాడు. ఆ స్విమ్మింగ్ పూల్లోనే నీళ్లు పోయే టన్నెల్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎలాగోలా ఓపెన్ చేసి దాని నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు డే. ఈ లోపల అక్కడ నుంచి మొసలి ఆ టన్నెల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సోఫాని యూజ్ చేసుకొని పారిపోవాలని ట్రై చేస్తాడు, కానీ అది కూడా కుదరదు. ఎలాగోలాగా అక్కడ ఉన్న టన్నెల్లో నుంచి లోపలికి వెళ్ళి చూద్దాము అని ధైర్యంగా వెళ్తాడు. అక్కడ చూసేసరికి 2 సైడ్స్ ఉంటాయి. తను ర్యాండమ్గా ఏదో ఒక రూట్ సెలెక్ట్ చేసుకొని వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న మిర్రర్ రిఫ్లెక్షన్లో ఆ మొసలి ఆ కాయ్ దగ్గరికి వెళ్ళడం చూస్తాడు. ఇంతలో వెంటనే బయటికి వచ్చి ఆ మొసలిని కొడతాడు. అప్పుడే కాయ్కి మెలకువ వచ్చి ఉంటుంది. మనం ఎక్కడున్నామో అని అడుగుతుంది. డే అప్పుడు జరిగిందంతా తనకి చెప్తాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు ఏమీ తినలేదు. లక్కీ ఏమో పిజ్జా డెలివరీ బాయ్ ఇచ్చిన పిజ్జా తింటూ ఉంటుంది. అదే పిజ్జాని డేకి కూడా ఇస్తుంది. ఆ పిజ్జాని కాయను డే ఇద్దరూ తింటారు. డే ఇన్సులిన్ తీసుకోలేదు కాబట్టి తనకి చాలా నీరసంగా ఉంటుంది. అక్కడే టేప్తో హెల్ప్ అని రాసి ఉంటాడు. అప్పుడే కాయ్ డేతో ఈ క్రొకోడైల్ ఒక ఫీమేల్ అని చెప్తుంది, ఎందుకంటే దాని పక్కన ఎగ్స్ ఉంటాయి కాబట్టి. అప్పుడే చాలా పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఇంకా వర్షం వాటర్తోనే తమ ఆకలిని తీర్చుకుంటారు. అయితే డే ఏమీ ఇన్సులిన్ తీసుకోలేదు కాబట్టి తనకి చాలా నీరసంగా ఉండి పడిపోతూ ఉంటాడు. అయితే అప్పుడు ఆ మొసలి తనని తినడానికి చాలా దగ్గరగా వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా డే సెట్ చేసిన ట్రాప్. అక్కడ పక్కన ఒక టనల్ ఉంది కదా, దానిలో పడిపోవాలని దాన్ని అలా సెట్ చేశారు. ఇంతలో మొసలి దానిలో పడిపోతుంది. వీళ్ళు ఆ ఎగ్స్ని ఫైర్ సహాయంతో తినేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎంత ట్రై చేసినా పైకి వెళ్ళడం చాలా కష్టం. సో వాళ్ళు అదే ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతకుముందు డే చూశాడు కదా, ఒక టన్నెల్ 2 వేస్ ఉంటాయి. ఒక వేలో వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో రెండో వైపు ఎలా ఉందో, వెళ్ళడానికి వీలవుతుందో లేదో అని చూడటానికి వెళ్తాడు. ఇంతకుముందు ఆ టన్నెల్లోకి క్రొకోడైల్ వెళ్ళింది కదా, దాన్ని బయటికి రావడానికి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ క్రొకోడైల్ బయటికి వస్తుంది. అది బయటికి రాగానే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే ఫస్ట్లో కాయ్ డేకి ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది కదా, అది మర్చిపోయి ఉంటుంది బయట. సో అది తీసుకురావడానికి డే వెళ్తాడు. ఇంతలో బయటికి వచ్చిన క్రొకోడైల్ దాని ఎగ్స్ని పగలకొట్టి ఉండడం చూసి చాలా కోపంగా ఉంటుంది. అది డే మీద అటాక్ చేసేసరికి డే ఆ టన్నెల్ లోపలికి వెళ్ళిపోతాడు. మార్కస్ ఒక టేబుల్ మీద ఇన్సులిన్
పెట్టి ఉంటాడు కదా, అది ఎలాగైనా సరే ఒక వైర్తో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ లోపల అది కింద పడి పగిలిపోయి ఉంటుంది. అప్పుడు కాయ్ చేతిలో ఉన్న ఆ మ్యూజికల్ టాయ్ కింద పడిపోయి ఉంటుంది. దాన్ని తీయడానికి కింద చేయి పెట్టినప్పుడు ఒక బాక్స్ వీళ్ళ చేతికి తగులుతుంది. అది ఏంటా అని చూస్తే స్టార్టింగ్లో బ్యాగ్లో నుంచి కింద పడిపోయిన ఒక బాక్స్. దానిలో ఓపెన్ చేసి చూస్తే ఒక ఇన్సులిన్ ఉండి ఉంటుంది. డే ఆ ఇన్సులిన్ని చేసుకుంటాడు. బయట ఉన్న లక్కీ కూడా ఏమీ తినకపోవడంతో అది కూడా చాలా నీరసంగా ఉండి ఉంటుంది. ఇంతలో ఆకాశంలో ఎవరో పారాగ్లైడింగ్ చేస్తూ ఉండటాన్ని హీరో చూస్తాడు. అప్పుడు తను అరుస్తూ ఉంటాడు, హెల్ప్ హెల్ప్ అని. సో అది అక్కడ ఎవరూ లేకపోవటంతో చాలా డిసప్పాయింట్ అవుతాడు. పక్కన ఎవరైనా పిల్లలు దాంతో ఆడుతున్నారేమో అని చూస్తాడు. అక్కడ ఒక వైరు ఉండేసరికి ఆ వైరు సహాయంతో అయినా ఎలా అయినా బయటపడాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అవి దానికి తన చేతులకి ఎంత బ్లడ్ వస్తున్నా కానీ పట్టించుకోకుండా ట్రై చేస్తూనే ఉంటాడు. తీరా చివరికి పైకి వెళ్ళేసరికి కింద పడిపోతాడు. చాలా హైట్ నుంచి పడిపోవటం వల్ల తన కాలు ఫ్రాక్చర్ అవుతుంది. పక్కనే ఉన్న ఒక కర్ర సహాయంతో తన కాలు గట్టిగా కట్టేసుకొని ఉంటాడు. ఈ లోపల మనం స్టార్టింగ్ సీన్లో చూసాం కదా, క్రొకోడైల్ తన కాళ్ళను కొరుకుతూ ఉండటం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ రోజు కూడా చాలా వర్షం పడటం వల్ల కాయ్ ఉన్న ప్లేస్లో చాలా వాటర్ వచ్చి ఉంటాయి. ఈ లోపల డే వేరే రూట్ని వెతుకుతూ ఉంటాడు. అటు సైడ్ తీరా చూడబోయేసరికి ఒక టన్నెల్ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే తనకి స్కై కనిపిస్తుంది. తప్పించుకోవడానికి రూట్ దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల ఇప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్కి అటు సైడ్ ఉన్న సేమ్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇలా చాలా ట్రై చేసినా కానీ తనకి తప్పించుకోవడానికి ఏ హోపు లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇంతకుముందు డే పైన చూసిన గ్లైడర్ ఆకాశంలో నుంచి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటుంది. అది తీసుకోవడానికి అక్కడికి ఇద్దరు వచ్చి ఉంటారు. వాళ్ళు అక్కడికి నిచ్చెన వేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లోకి దిగుతారు. అక్కడ హెల్ప్ అని రాసి ఉన్న దాన్ని చూసి అంతకుముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడే యాడ్ చేశారు అని చెప్పేసి అనుకుంటారు. సో యాడ్ ఏజెన్సీ వాళ్ళే ఇదంతా చేశారు అనుకొని వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళడం డే చూసి అక్కడికి వచ్చే లోపలనే వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా వర్షం బాగా పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నిచ్చెన దగ్గరికి వెళ్ళాలని కోయి ట్రై చేస్తుంటే ఈ లోపల మొసలి తన్ని అడ్డగిస్తుంది. అక్కడే ఉన్న ఒక వైర్ని డే తన చేతికి చుట్టుకొని ఆ మొసలిని చంపేస్తాడు. డే ఆ లేడర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బాగా వర్షం పడటం వల్ల అక్కడ ఉన్న టనెల్స్ అన్నీ జారిపోయి ఆ లేడర్ పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ క్రొకోడైల్ చచ్చిపోదు, హీరో పక్కనే పడి ఉంటుంది. ఆ క్రొకోడైల్ హీరోని చంపబోతూ ఉండగా ఇంకా వేరే దారి లేక కోయ్ తన దగ్గర ఉన్న విజిల్ని ఊదుతుంది. అలా విజిల్ వేయడం వల్ల లక్కీ తననే పిలిచారు అనుకొని అక్కడి నుంచి జంప్ చేస్తుంది. లక్కీ మెడకి చైన్ ఉండటం వల్ల అది దానికి హ్యాంగ్ అయిపోతుంది. డే కాపాడటానికి వచ్చేసరికి అది చనిపోతుంది. చాలా కోపం మీద ఉన్న డే ఆ మొసలిని చంపేస్తాడు. లక్కీ చనిపోయిందని హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా చేసేదేమీ లేక దాని మెడకున్న చైన్ ద్వారా తను పైకి వస్తాడు. ఆ పైకి వచ్చి అక్కడ ఒక రాడ్ ద్వారా కాయిన్ కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎలాగోలా ఆ రాడ్తో కాయిన్ని కాపాడుతాడు. ఫైనల్గా వాళ్ళిద్దరూ బ్రతుకుతారు. అలా సినిమాని ఎండ్ చేస్తారు. సో మన లైఫ్లో కూడా మనకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. సో దేనికి భయపడకుండా ముందుకు వెళ్తే సక్సెస్ మనకు వస్తుంది. సో నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.